హాయ్ ఫ్రెండ్స్, మనకి కంపెనీ తరపు నుంచి గిఫ్ట్గా ఇండస్ వ్యాలీ అని చెప్పి ఇడ్లీ చేసే పాత్రను పంపించారు. స్టెయిన్లెస్ స్టీల్ అన్బాక్సింగ్. సో వీళ్ళ కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు, అన్నీ మడత పెట్టున్నాయి. ఇండస్ వ్యాలీ గురించి ప్లేట్స్ ఇచ్చారు. స్టీమర్ ప్లేట్, దీంట్లో ప్రాసెస్ ఉంది ఎట్లా వాడాలి అని చెప్పి. 1 2 3 4 5 6 7 6 ఇడ్లీస్ 7 ఇడ్లీస్ పడతాయి ప్లేట్లో. అలాంటి మనకి 2 ఇచ్చాడు ప్లేట్స్, 3 ఇచ్చాడు ప్లేట్స్, 2 ఇచ్చాడు. సో 14 ఇడ్లీస్. స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం కూడా బయట లోపల, మధ్యలో మాత్రం లోపల నుంచి ఇన్సైడ్ బయట లోపల ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ మధ్యలో అల్యూమినియం ఉంటుందంట. బరువు కూడా ఉంది, మరి ఎక్కువ బరువు లేదు, అలాగే తక్కువ లేదు. $4.2 liters డిష్ వాషర్ సేఫ్. ఫస్ట్ దీన్ని ఎట్లా కడగాలనేది ప్రాసెస్ ఇచ్చారు. 1 2 3 స్టెప్స్. తీసుకోవాల్సిన ప్రికాషన్స్: లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్, ఇట్లా ఎక్కువసేపు పెట్టద్దు. వుడెన్ వాడాలి, మెటల్స్ వాడకూడదు. ఈ ప్రాసెస్ మొత్తం. ప్యాకేజింగ్ మొత్తం ఇలా ఉంది. సో ఇది ఓవరాల్ ప్యాకేజ్ అవుట్ సైడ్. చెప్పా కదా, పైన కింద స్టెయిన్లెస్ స్టీల్. 30 ఆఫ్ 3 కదా, 30 స్టెయిన్లెస్ స్టీల్. దీంట్లో రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇడ్లీ కోసం, స్టీమ్డ్ వెజిటేబుల్స్ కోసం, టోక్లా చేయాలనుకున్న వాళ్ళకి, అప్పం, ఇడ్లీ అప్పం, బేబీ కార్న్స్ కూడా చేయొచ్చండి, మిఠాయి. సో ఇన్ని రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్స్ నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు కంపెనీకి.